ఇదిలో ఇంకొకటి ఏం మన క్లియర్ పురించుకోలే అంటే దీనిలో ఏమి అడుత లైన్ లో ఏముంది, సహ బుద్ధిమాన్. సహ బుద్ధిమాన్ అంటే దీని తెలుసుకుంటున్నాడు. అదావదు ఈ ఆత్మ అనే రోగ ప్రసెన్స్ లోనే అన్ని సెయల్ నడుతుంది. ఆత్మ వచ్చి ఆ కర్త అనే దాన్ని దోండు పురించుకు ఉన్నాడు. వాండే బుద్ధిమాన్. బుద్ధిమాన్ అనేప్పటికి ఈ బుద్ధిని యూజ్ చేసేవాడు. యూజ్ చేయకుండా ఊరి ఉండేవాడు లేదు, బుద్ధిని యూజ్ చేసేవాడు. అదావదు బుద్ధిని యూజ్ చేసేవాడు అంటే ఏమి, ఇప్పుడు మన ధనవాన్ అనేదిలో ఆ ఎగ్జాంపుల్ పెట్టి చూసామే కదా. ధనవాన్ అంటే దోండు ఆ సెల్వాని యూజ్ చేసేదో వాండే పెట్టుకునేది లేదు. ₹1 ఉంటున్నాலும் దాని ఇంకొకరికి దోడుకు తేవెనో వాండికి వాళ్ళ తేవ లేదు, ఇంకొకరికి అది తేవగా ఉండితే దాని మనసారే ఇచ్చేవాండే వాండే రిచ్. అదే మారియే వాండే మనసలవులో పక్కువ పడిన వాండు అని అర్థం. అదే మరి ఈ బుద్ధిమాన్ అనేవాడు ఏమి అర్థం అంటే ఆ బుద్ధిని అదావదు ఈ ఆత్మ జ్ఞానాన్ని ఈ ఇంటలెక్ట్ ని அதாவது உண்மையான அறிவுனி எது உண்மைனோ எது యథార్థ ఉண்மைనో ఆ ఉண்மையான విచారాల వాడు ఉండేవాడు. ఆ ఉண்மைని బాగా తెలిసిన వాడు. వాండే ఏం చేసేండు ఈ వర్క్ లో ఈ సెయల్ని అన్నినేని ఏమించేండు నే ఆన్మ ఈ ఒళ్ళే పని చేస్తా ఉంది అనేదాన్ని వాడు క్లియర్ పురించుకుంటున్నాడు. అట్ట పురించబోతేనే వాడికి ప్రాబ్లం అవుతుంది. అట్ట వాడు వచ్చి వాణ్ణి కృపణహ, మనం ఏற்கனவே చూసింటాము ఈ వార్త కూడా. కృపణహ అంటే కరుమి అని అర్థం. దీనిలో వీడొచ్చి బాగా వాడు థింక్స్ చేసేవాడు, విచారం చేసి నేదోరు ఈ దేవుడు అనేది ఏమి, ఈ ఉలహం అనేది ఏమి అన్నిని పురించుకున్నవాడు. వాడొచ్చి ఏం చేసేది క్లియరా ఏం ఉண்மைనో దాన్ని పురించుకుని అన్ని దాని స్వభావాల్లో నడుస్తా ఉంది అనే దాన్ని తెలుసుకుని, ఇప్పుడు ఉదాహరణకి చూస్తే ఒక చిన్న బిడ్డ బలూన్ ఒడంజిపోయింది, ఏడుతా ఉంది. వాళ్ళ పోయి మన వాటితో బలూన్ అనే నిత్యం లేదు అనిత్యనే, అది వచ్చి బలూన్ ఈ బలూన్ అనేది కండిపా ఉడంజనే చేసిన దాన్ని నువ్వు పురించు అట్టానిసి లాజిక్ ఇంత మాట్లాడుతా ఉండింది లేదు. ఆ చిన్నబడోడియ స్వభావం ఏమి అనేది మనం పురించుకుని మనం ఏం చేసేము, దాని చేమి ఇంకొక బలూన్ మన తీసిచ్చా ఇంకోతరవే అట్టానిసే చెప్పుతుమే తవర ఆ బిడలతో మన బలూన్ పట్టి లాజిక్ అంతా మాట్లాడుతా ఉండవు. దాన్ని పురించడం అట్ట పురించడం వాండుగా ఉంటే ఏం ప్రச்சனை వాండు ఈ పొయ్యిలోనే దొంగ మాటగా పొయ్యి తోట్రంగా ఉండేదిలో జోడ వేసుకుంటా ఉండాము. ఇప్పుడు మన చేసే ఈ అజ్ఞానిలు ఏం చేసేముంటే ఎది పొయ్యి తోట్రంగా ఉందో అదాదు ఉண்மை అట్ర దిల్లో ఎది తేవలేదో దల్లోంతా మన ముట్టి మోదుకుంటా ఉండాము. ఆ స్వభావం అక్కడ నడుతా ఉంది అనే దాన్ని పురించుకుంటే అక్కడ ఆ సెయల్ని మనం చెయ్యాలి అని అక్కడ పోయి ముట్టము, జోడ వెయ్యము. దాని ఉడిసి ఏం చేతము, దాన్ని రసించేందుకు పడగతాము. చూడు ఈ బిడ్డ ఎట్టా ఉంది అనే దాని ఆ స్వభావాల్ని రసించేందుకు ఆరంభించము. ఒక్కొక్క దిల్లోని ఒక్కొక్క ఉయిరినాలోని ఆ స్వభావం అనేది ఉంది. ఒక్కొక్క మన ఎన్నో వెరైటీగా మరాల్ని చూసేము, మనిషిలాని చూసేము, మిరుగాల్ని చూసేము. దానికి ఉండే స్వభావం దానిలో ఉండేదాన్ని మన పురించుకోలే. ఆ స్వభావాలని పురించుకుని మన సెయల్ చేసేప్పుడు అక్కడ వచ్చి ఆ ఫైటింగ్ తేవలేని మన తేవలేకుండా జోడ వేసేదో తేవలేకుండా బంధపడేదో అది ఇంత ఉండదు. దానే ఇక్కడ చెప్పారు. ఆ రియాలిటీని మన పురించుకోలే. అది ఎప్పుడు మనకు పురించునుంటే మనం వచ్చి ఈ ఆత్మ నే ఈ ఒళ్ళు లేదు అనేదాన్ని పురించుకుని ఆ పట్టు లేకుండా సెయల్ చేసింది ఆరంచేప్పుడు ఇది ఇంత పురించింది ఆరంభించిన దానే ఇక్కడ
ఈ அடுத்து ఇప్పుడు 18లో ఆరంభించి 24 దాకా ఈ అడ్వైసే పోతా ఉంది. దాన్ని మనం కొంచెం కొంచెంగా చూసాము. సరే, இதிலோ புத்திமான் மனுஷ்யேசு ஆண்டே మనిదర్హళుల్. ఈ మనిదర్హళుల్ దోరు మనిషిలలో బుద్ధిమానో అనేదాన్ని ఇక్కడ చెప్పేది. ఈ దీన్ని దోరు పురించుకుంటున్నారో వాళ్ళే బుద్ధిమాన్. ఇప్పుడు సహయుక్త అంటే వాళ్ళే దిల్లో యుక్త అంటే దోరు దల్లో ఇణంజు ఉండారో, అదావదు ఈ ఆన్మ ஞானாలో దోరు சேரி ఉండారో, அதிகானே దల్లోనే నిలైపెట్టు ఉండారో వాళ్ళే యుక్తః. కృష్ణ కర్మ కృత్ అనేప్పుడు దాని ముழுமைగా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏ విధమైన செயల్ని వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేను పూర్ణన్ అనేదాన్ని వాళ్ళు క్లియర్ గా పురించుకుంటారు. సరే, ఇదే ఇక్కడ మన ఈ శ్లోకం 18వ శ్లోకాలో మన తెలుసుకోవాల్సింది. అదాவது కృష్ణ కర్మ కృత్ అనేప్పుడు వాళ్ళే ఏ విధమైన ఎన్నం లేకుండా కృష్ణ కర్మ కృత్ అనేప్పుడు వాళ్ళు వచ్చి మనసులో ఫుల్ఫిల్మెంట్ ఏ వాళ్ళ పూర్ణత్వాలోనే వాళ్ళు ఉండేవాళ్ళు అనేదాన్ని మనం పురించుకోవాలి. పూర్ణత్వాలు ఉండేప్పుడు వాళ్ళకి ఏ ఎన్నంని రాదు, నేను ఇది చెయ్యాలా అది చెయ్యాలా అనే ఒక గేఫ్ అనే ఉండదు.